వర్షాకాలంలో దోమలు ఎక్కువ అవుతాయి, అది కామన్గా చూస్తుంటాము. సో అట్లాంటప్పుడు ఆ దోమల వల్ల వచ్చే డెంగ్యూ కానివ్వండి, మలేరియా లాంటి జబ్బులు కానివ్వండి, వాటిని ఈవెన్ చికెన్ గున్యా లాంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి, సో వీటిని మనం అవాయిడ్ చేయాలంటే ఖచ్చితంగా దోమల నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో దానికి ఒక మార్గం ఈ మస్కిటో రిపెలెంట్స్, మస్కిటో కాయిల్స్. సో దీనివల్ల కొంతవరకు దోమల్ని కంట్రోల్ చేసే అవకాశం ఉండవచ్చు. కాకపోతే దానివల్ల కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. పర్టికులర్లీ క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో విత్ ఇన్ ఏ క్లోజ్డ్ లెస్ వెంటిలేటెడ్ రూమ్స్లో ఈ మస్కిటో కాయిల్స్ వల్ల వచ్చే పొగ కానివ్వండి, దాని స్మెల్ కానివ్వండి, రిపెలెంట్స్ వాటి స్మెల్ కానివ్వండి, ఇవన్నీ మనం పీల్చడం వల్ల మన లంగ్స్లో సెన్సిటివిటీ అనేది కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. పర్టికులర్లీ ఆల్రెడీ ఆ సెన్సిటివిటీ ఎక్కువగా ఉన్నవాళ్ళు, అంటే ఆస్తమా పేషెంట్స్, సిఓపిడి పేషెంట్స్, సో ఇట్లాంటి వాళ్ళలో దానివల్ల ఆస్తమా ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంటుంది, సిఓపిడి వర్సన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అది అవాయిడ్ చేయాలి. సో ఎవరి ఫ్యామిలీస్లోనైతే ఆస్తమా పేషెంట్స్ ఉంటారో, ఏదైనా స్మోకర్స్ విత్ సిఓపిడి లంగ్స్ వాళ్ళు ఉంటారో, సో అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ మస్కిటో కాయిల్స్ని కానీ రిపెల్లెంట్స్ కానీ యూజ్ చేయకపోవడమే మంచిది. దానికి వేరే ఆల్టర్నేటివ్ మార్గాలు ఏముంటాయి మస్కిటో కంట్రోల్ చేసేవి, అవి మనం చూసుకోవాలి. మెషులు వాడడం కావచ్చు, మస్కిటో నెట్స్ యూజ్ చేయడం కావచ్చు, ఎనీ అదర్ వేరే రకమైన మార్గాలు దేంట్లో అయితే మనకి ఈ రిపెలెంట్స్ వల్ల మస్కిటో కాయిల్స్ వల్ల వచ్చే పొగ కానివ్వండి, స్మెల్ కానివ్వండి, ఇట్లాంటివి ఎక్స్పోజ్ అవ్వకుండా ఇంకే రకమైన మార్గం ద్వారా మస్కిటోస్ని కంట్రోల్ చేయగలం అనేది చూసుకోవాలి. సో ఖచ్చితంగా మస్కిటో రిపెలెంట్స్ వల్ల కానివ్వండి, కాయిల్స్ వల్ల కానివ్వండి, ఆస్మా పేషెంట్స్ కానీ ఆర్ క్రానిక్ రెస్పిరేటరీ ఎలిమెంట్స్ ఉన్న వాళ్ళకి కానీ మంచిది కాదు.